మరి అసంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు చేయబట్టే ప్రతి అడ్డమైన నన్ను గొడ్డోడు అన్న ఇద్దరు మొత్తం తీస్తాను. ఇక నేను వడా నేను ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా. చేసుకుంటావు ఎందుకు చేసుకొని దాంతో పిల్లలు అంటావా? అవునే చేసుకుంటా, దాంతో పిల్లలు కూడా కంట. నా పరువు కంట నాకు ఏది ముఖ్యం కాదు. పుట్టికి ఎగిరనమ్మ స్వర్గానికి ఎగిరిందట, నీ అసొంటిదే. దానికి కూడా పిల్లలు కాకపోతే ఏం చేస్తావు? ఎందుకు గారే అందరు నీ లెక్కన గొడ్డోలు ఉంటారా? గుర్రం కడుపులో గుడ్డు ఎవరికి తెలుసు? పిల్లలు ఏమన్నా చెప్పి పుడతారా? మన అంతనుంటే వాళ్ళే పుడతారు. అవన్నీ నాకు తెలివాయి. నేను ఇంకో దాన్ని చేసుకుంటూ ఖాయం. ఎట్లా చేసుకుంటావో నేను చూస్తా. నువ్వు ఒప్పుకోకపోయినా అనుకునే చేస్తేనే మహా పిల్లల కోసం గుళ్ళు దవాఖాన అన్ని తిరిగిండ్రా. ఎక్కడి పోయినా పిల్లలు మాత్రం పుడతలేరు. మరైతే ఏం చేద్దాం అనుకుంటానవే? అసలు లోపం ఎవరి దగ్గర ఉన్నట్టు? అదే తెలుతలేదురా. ఏ డాక్టర్ దగ్గర పోయినా మా ఇద్దరు ఇట్లా ఏ లోపం లేదంటాడు. మరైతే నీ బతు కూడా మా బామ్మర్ది శంకర్ గారి లెక్క అవుతుందా ఏంది? మీ బామ్మాది కూడా పిల్లలేరా?